హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హెచ్టిఎంఎల్లో నెక్స్ట్ టాపిక్ హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ట్యాగ్స్. సో ఈరోజు మనం ఈ టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో చూడండి, ఏ హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ట్యాగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ టైటిల్ ఆర్ సబ్ టైటిల్స్ విచ్ యూ కెన్ వాంట్ టు డిస్ప్లే ఆన్ ది వెబ్ పేజ్. ఓకేనా, మనం ఒక వెబ్ పేజ్లో హెడ్డింగ్స్ని కనుక మనం పెట్టాలి అంటే ఈ హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇది టైటిల్ గాను అలానే సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, సో సబ్ టైటిల్స్ గాను కూడా మనకి హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. మనకి ఈ హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి మొత్తం 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే H1 to H6, H1 నుంచి మనకి H6 వరకు 6 హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఈ H1 నుంచి H6 వరకు మనం ఎలా యూస్ఫుల్ చేయాలి అంటే, సో చూడండి, H1 ట్యాగ్ ఏమో మనకి లార్జెస్ట్ హెడ్డింగ్ ట్యాగ్గా యూస్ఫుల్ అవుతుంది. అలా H2, H3, H4 అలా లార్జెస్ట్ నుంచి లాస్ట్ H6 ఏమో స్మాలెస్ట్ వన్ హెడ్డింగ్గా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, H1 ఈజ్ యూజ్డ్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ అండ్ H6 ఈజ్ యూజ్డ్ ఫర్ లీస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్. లార్జెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్కి మనం H1 ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో H2 అంటే H1 కన్నా కొంచెం స్మాల్ సైజ్, H2 కన్నా H3 ఇంకొంచెం స్మాల్ సైజ్, అలా మనకి H6 ఉంటాయి కాబట్టి H6 అనేది చాలా స్మాలెస్ట్ సైజులో మనకి కనిపిస్తుంది. సో ఇది H1 నుంచి H6 వరకు హెడ్డింగ్స్ ఎలా కనిపిస్తాయి అనేది కూడా నేను మీకు ల్యాబ్ చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఫర్ హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ట్యాగ్స్. సో సింటాక్స్ చూడండి, మొత్తం మనకి H1 to H6 హెడ్డింగ్స్ ఉంటాయి అన్నాను. సో H1 ట్యాగ్ చూడండి, H1 అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్, సెంటర్, రైట్ అండ్ మ్యాటర్ ఇచ్చేసి అండ్ H1 ట్యాగ్ని క్లోజ్ చేశారు. అంటే ఇదేంటంటే మనం H1 అంటే ఏంటి, బిగ్గెస్ట్ హెడ్డింగ్ రావాలంటే మనం H1 ట్యాగ్ని యూజ్ చేస్తామని చెప్పాం. ఆ హెడ్డింగ్ కూడా మనకి లెఫ్ట్లో రావాలా, రైట్లో రావాలా, సెంటర్లో రావాలా అనేది మనం చెప్తాం అనమాట. అలైన్ అంటే అదే, మనం మ్యాటర్ అనేది అంటే హెడ్డింగ్ అనేది ఎక్కడ అలైన్ చేసుకోవచ్చు, లెఫ్ట్ అయినా, రైట్ అయినా, సెంటర్ అయినా. సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం అలైన్ చేసుకొని మ్యాటర్ రాసి క్లోజ్ చేయాలన్నమాట. ఓకే, సో నేను ఫర్ సపోజ్ నాకు సెంటర్లో రావాలనుకోండి, H1 అలైన్ ఈక్వల్ టు సెంటర్ అని రాసి ఏదైతే హెడ్డింగ్ రాస్తాం ఆ హెడ్డింగ్ రాసేసి H1 ట్యాగ్ని క్లోజ్ చేస్తాం అన్న. ఓకేనా, అలానే H2, H3, H4, H5, H6 ఇలా మనకి సింటాక్స్ అనేది ఉంటుంది. సో దీని యొక్క ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తాను, చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్టిఎంఎల్ కాబట్టి హెచ్టిఎంఎల్ హెడ్ రాశాను. హెడ్ తర్వాత టైటిల్ కాబట్టి, సో టైటిల్ ఏంటంటే మనకి హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ట్యాగ్స్ కాబట్టి, సో టైటిల్ రాసి అండ్ టైటిల్ క్లోజ్ చేసేసాను. అలానే హెడ్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను. తర్వాత మనం బాడీని ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం వెబ్ పేజ్లో ఏదైనా ఫస్ట్ హెడ్డింగ్ కావాలి అనుకుంటే మనం ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. మొత్తం మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ 6 ఉన్నాయి కదా, అవేంటివి H1 to H6. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ H1 ట్యాగ్ అనేది ఎంత లార్జెస్ట్ హెడ్డింగ్ వస్తుందో మీరు ఇప్పుడు చూడండి. సో H1 ట్యాగ్ని ఓపెన్ చేస్తున్నాను. H1 ట్యాగ్ ఓపెన్ చేశాను. ఇది బిగ్గెస్ట్ హెడ్డింగ్ కాబట్టి బిగ్గెస్ట్ హెడ్డింగ్ అని రాస్తున్నాను. ఓకేనా, మ్యాటర్ బిగ్గెస్ట్ హెడ్డింగ్ అని రాస్తున్నాను. బిగ్గెస్ట్ హెడ్డింగ్ అని రాసి H1 ట్యాగ్ని క్లోజ్ చేయాలి. సో H1 ట్యాగ్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత దీన్ని మనం అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. అవుట్పుట్ రావాలంటే బాడీని కూడా క్లోజ్ చేయాలి కదా, సో బాడీ క్లోజ్ అండ్ హెచ్టిఎంఎల్ కూడా క్లోజ్ చేయాలి. సో హెచ్టిఎంఎల్ని క్లోజ్ చేసిన తర్వాత మనం సేవ్ చేయాలి. సేవ్ చేస్తున్నాను చూడండి. సో ఏమని సేవ్ చేస్తున్నానంటే హెడ్డింగ్ అని సేవ్ చేస్తున్నాను. హెడ్డింగ్ .html కదా మనం సేవ్ చేయాల్సింది. సో అండ్ ఇది మనకి ఆల్ ఫైల్స్ కాబట్టి ఆల్ ఫైల్స్లో పెట్టుకుందాం. సేవ్ చేసేసాను. సేవ్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ వస్తుంది చూడండి. ఇదిగోండి హెడ్డింగ్ అని నాకు ఇక్కడ వచ్చేసింది. సో హెడ్డింగ్ని ఓపెన్ చేస్తే మనకు అవుట్పుట్ కనిపిస్తుంది. సో చూద్దండి అవుట్పుట్ ఎలా వస్తుందో. ఒక టైం తీసుకుంటుంది.
ఓకే, సో చూడండి, హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది మనం టైటిల్ పెట్టేసాం కాబట్టి, సో ఇక్కడ టైటిల్ బార్లో మనకి టైటిల్ అనేది కనిపిస్తుంది. సో బిగ్గెస్ట్ హెడ్డింగ్ అనేది చూడండి ఎంత లార్జ్గా అండ్ థిక్గా కనిపిస్తుందో. మనకి హెడ్డింగ్స్ అనేవి ఎప్పుడు కూడా థిక్గా కనుక కనిపించాల్సింది. సో అందుకనే మనకి ఇలా థిక్గా అండ్ లార్జ్గా కనిపిస్తుంది. ఇది H1 ట్యాగ్ అంటే. సో H2 ట్యాగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మళ్ళీ మనం చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, H2 ట్యాగ్ని ఓపెన్ చేస్తున్నాను. H2 ఓపెన్ చేశాను. ఇక్కడ మనం బిగ్గెస్ట్ హెడ్డింగ్ అనే పెడుతున్నాను ఇక్కడ కూడా. సో బిగ్గెస్ట్ హెడ్డింగ్ అని పెట్టేసి H2 ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా, H2 ట్యాగ్ని క్లోజ్ చేసిన తర్వాత సేవ్ చేద్దాం. సేవ్ చేస్తే ఎలా వస్తుందో చూస్తున్నాను. సో సేవ్ చేశాను అండ్ క్రోమ్లో ఓపెన్ చేద్దాం. సో బ్రౌజ్ చేస్తున్నాను. చూసారా, ఇదిగోండి, H1 కన్నా H2 ఎలా ఉంది? ఈ H2 కూడా మనకి హెడ్డింగ్స్గానే యూస్ఫుల్ అవుతుంది. కాకపోతే సైజ్ అనేది కొంచెం H1 కన్నా H2 అనేది కొంచెం స్మాల్ లెటర్స్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇదే H2 ట్యాగ్. అండ్ H3 ట్యాగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో H3 ట్యాగ్ ఓపెన్ చేశాను. H3 ట్యాగ్ కాబట్టి H3 ఓపెన్ అండ్ ఇది కూడా బిగ్గెస్ట్ హెడ్డింగ్ అనే పెడుతున్నాను. అండ్ H3 ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, H3 ట్యాగ్ని క్లోజ్ చేశాను అండ్ సేవ్ చేశాను. ఇప్పుడు మరలా మనం అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం H3 ట్యాగ్కి. సో చూసారా, H1కి H2కి H3కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. H3 అయితే ఇంకా స్మాలెస్ట్ హెడ్డింగ్గా మారిపోతుంది. ఓకేనా, లెటర్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. మనకి ఎటువంటి హెడ్డింగ్కి కావాలో అటువంటి హెడ్డింగ్కి మనం ఈ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. అది H1 యూజ్ చేయాలా, H2 యూజ్ చేయాలా, H3 యూజ్ చేయాలా అనేది మనం దేనికి కావాలో దాన్ని బట్టి మనం ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, అండ్ H4 ట్యాగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, H4 ట్యాగ్, H4 ఓపెన్ అండ్ సేమ్ మ్యాటర్ రాస్తున్నాను అండ్ క్లోజ్ చేస్తున్నాను. H4 ట్యాగ్ని క్లోజ్ చేసిన తర్వాత సేవ్ చేశాను అండ్ ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ చూస్తే మనకి ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి. సో చూసారా, ఇంకా స్మాల్గా అనిపిస్తుంది కదా, H3 కన్నా ఇంకా స్మాల్ H4 ట్యాగ్. ఓకే, సో ఇలా మనకి H5 H6 కూడా ఇంకా స్మాల్గానే కనిపిస్తాయి. అవి ఎలాగో చూపిస్తాను చూడండి. ఇది H5 ట్యాగ్. నెక్స్ట్ వన్ H5 ట్యాగ్ తర్వాత మ్యాటర్ రాసుకుంటాం. మనం ఎటువంటి హెడ్డింగ్ రాస్తామో ఆ హెడ్డింగ్ని ఇక్కడ రాయాలన్నమాట. ఓకేనా, క్లోజ్ చేయాలి H5 ట్యాగ్ని. H5 ట్యాగ్ని క్లోజ్ చేశాను, సేవ్ చేశాను అండ్ అవుట్పుట్ చూద్దాం. బ్రౌజ్ చేస్తే మనకి అవుట్పుట్ కనిపిస్తుంది. సో చూసారా, ఇంకా స్మాల్గా కనిపిస్తుంది. అవునా, హెడ్డింగ్స్ అనేవి ఇంకా స్మాల్గా కనిపిస్తుంది. ఇది H5 ట్యాగ్. అండ్ లాస్ట్ ట్యాగ్ ఏంటి, మనకి H6 ట్యాగ్ కదా. సో H6 ట్యాగ్ అయితే ఇంకెలా కనిపిస్తుందో చూద్దాం. H6 ట్యాగ్, H6 ఓపెన్ అండ్ సేమ్ మ్యాటర్ రాస్తున్నాను. అక్కడ మీరైతే ఏ హెడ్డింగ్ అయితే పెట్టుకోవాలో ఆ హెడ్డింగ్ నేమ్ అయితే పెట్టుకోండి. సేవ్ చేస్తున్నాను అండ్ బ్రౌజ్ చేద్దాం. అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. సో చూడండి, H6 ట్యాగ్ ఇంకా స్మాలెస్ట్ హెడ్డింగ్. ఓకేనా, ఇదే ఫ్రెండ్స్ హెడ్డింగ్ ట్యాగ్స్. ఫస్ట్ H1 ట్యాగ్ అనేది చాలా బిగ్ హెడ్డింగ్ కోసం మనం యూజ్ చేస్తాం. అండ్ ఇంకా మిగతా అన్ని స్మాల్ హెడ్డింగ్స్ కోసం యూజ్ చేస్తారు. అండ్ మనం ఈ హెడ్డింగ్స్ని అలైన్ కూడా చేసుకోవచ్చు. అంటే సెంటర్లో రావాలా, లెఫ్ట్లో రావాలా, రైట్లో రావాలా అనేది కూడా మనం పెట్టుకోవచ్చు అని నేను మీకు సింటాక్స్లో చెప్పేటప్పుడు చెప్పాను కదా. సో ఇప్పుడు అది ఎలాగో చూడండి. ఇప్పుడు నేను H1 ట్యాగ్, బిగ్గెస్ట్ H1 ట్యాగ్ అనేది నాకు సెంటర్లో రావాలనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే H1 అని పెట్టి అలైన్ అని పెట్టాలి. ఓకే, అలైన్, ALIGN ఫ్రెండ్స్. స్పెల్లింగ్ మాత్రం తప్పు రాసినా అది రాదు. ఓకే, అలైన్ ఈక్వల్ టు అని పెట్టి డబల్ కోట్స్లో మనం సెంటర్ అని రాసామనుకోండి. సెంటర్ అని రాసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత మన అవుట్పుట్ చూద్దాం. అప్పుడు మనకి ఇది సెంటర్లో కనిపిస్తుంది. సో చూడండి అవుట్పుట్. సో చూసారా, బిగ్గెస్ట్ హెడ్డింగ్ అనేది మనకి ఎక్కడ కనిపించింది,
సెంటర్లో కనిపించింది, అవునా? సో ఇది ఫ్రెండ్స్ H1 ట్యాగ్ యొక్క అలైన్మెంట్. అండ్ చూడండి, ఇప్పుడు నేను H2 ట్యాగ్ని లెఫ్ట్లోకి రాస్తున్నాను, ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలి? అలైన్ అని చేయాలి. అలైన్ ఈక్వల్ టు డబల్ కోట్స్ లెఫ్ట్ అని పెట్టాను అనుకోండి, అప్పుడు మనకు అది లెఫ్ట్లోకి వస్తుంది. సేవ్ చేయటం మాత్రం మర్చిపోకండి, ఓకే? సో సేవ్ చేసిన తర్వాతే మనం అవుట్పుట్ చూడాలి. సో చూడండి, ఓకేనా? చేంజ్ అయితే కనిపించలేదు, ఎందుకు? అది లెఫ్ట్లోనే కదా ఉంది. సో అది ఫ్రెండ్స్. అండ్ ఈ H3 ట్యాగ్ని మనం రైట్లోకి పెడదాం, ఓకేనా? సో రైట్లోకి పెడితే ఎలా వస్తుందో చూద్దాం. అలైన్ రాయాలి. అలైన్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో రైట్, ఓకే? రైట్ అని రాసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత మనం అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం, ఓకే? సో చూసారా, థర్డ్ హెడ్డింగ్ ఎక్కడికి వచ్చేసింది? చూడండి, రైట్కి వచ్చేసింది. బిగ్గెస్ట్ హెడ్డింగ్ అని ఇక్కడికి వచ్చింది, ఓకేనా? సో ఫస్ట్ H1 ట్యాగ్ ఏమన్నా సెంటర్లో పెట్టాను కాబట్టి సెంటర్కి వచ్చింది. H2 ట్యాగ్ నేను లెఫ్ట్లో పెట్టాను కాబట్టి లెఫ్ట్లో ఉంది. అండ్ H3 ట్యాగ్ వచ్చేసరికి రైట్లో పెట్టాను కాబట్టి రైట్కి వచ్చింది అనమాట, ఓకేనా? ఇలా మనం అలైన్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. సో మనకి హెడ్డింగ్ ఎక్కడ యూజ్ అవుతుందో అక్కడికి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ HTML హెడ్డింగ్ ట్యాగ్స్. సో మీకు హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నోట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఆ నోట్స్ లింక్ ఓపెన్ చేసుకుంటే మీకు లింక్ ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ HTML హెడ్డింగ్ ట్యాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.